చాలా కాలం క్రితం సియాం రాజ్యంలో రాజు మరియు రాణికి 9 మంది కుమార్తెలు ఉన్నారు. వారి పేర్లు అసాధారణమైనవి. అవి సంవత్సరంలోని నెలలు. చిన్నది సెప్టెంబర్ యువరాణి. రాజు పుట్టినరోజున అతను ప్రతి యువరాణికి బంగారు పంజరంలో ఒక ఆకుపచ్చ చిలుకను ఇచ్చాడు. యువరాణులు తమ చిలుకల గురించి చాలా గర్వపడ్డారు. వాటిని వారు 7 వేర్వేరు భాషలలో దేవుడు రాజును కాపాడు మరియు ప్రెట్టి పాలి అని చెప్పమని నేర్పించారు. ప్రిన్సెస్ సెప్టెంబర్ చిలుక అకస్మాత్తుగా చనిపోయింది. ఆమె తీవ్రంగా ఏడ్చింది. ఆమె గౌరవ పరిచారికలు ఆమెను ఓదార్చడానికి ప్రయత్నిస్తారు, కాని ఏమీ పని చేయలేదు. రాణి దానిని అర్థంలేనిదిగా భావించి భోజనం చేయకుండానే ఆమెను నిద్రపుచ్చింది. సెప్టెంబర్ తన గదిలో ఒంటరిగా ఏడుస్తుండగా తెరిచి ఉన్న కిటికీ గుండా ఒక చిన్న పాటల పక్షి ఎగురుతుంది. అది రాజు తోట, విల్లో చెట్లు మరియు సరస్సులోని బంగారు చేప గురించి అందమైన పాట పాడటం ప్రారంభిస్తుంది. సెప్టెంబర్ మంత్రముగ్ధురాలైంది. తన బాధను మరచిపోతుంది మరియు పక్షి యువరాణితో ఉండటానికి అంగీకరిస్తుంది. పక్షి చాలా అందంగా పాడింది. రాజు కూడా దానిని ప్రశంసించాడు. దాని పాట చిలుకల మందమైన పదబంధాల కంటే బాగుందని చెప్పాడు. మిగిలిన 8 మంది యువరాణులు సెప్టెంబర్ కొత్త పక్షి పట్ల అసూయపడతారు. అది వారి చిలుకల కంటే చాలా అందంగా పాడగలదు. వారు సెప్టెంబర్ను సందర్శించి స్నేహపూర్వక సలహా ఇచ్చే నెపంతో ఆమె మనస్సులో సందేహ బీజాన్ని నాటుతారు. ఆ చిన్న పక్షి ఖచ్చితంగా ఎగిరిపోతుందని మరియు ఎప్పటికీ తిరిగి రాదని, కాబట్టి ఆమె ఆ పక్షిని సొంత భద్రత కోసం బోనులో ఉంచాలని వారు ఆమెకు చెబుతారు. ప్రిన్సెస్ సెప్టెంబర్ ఇష్టపడకపోయినా పక్షిని బోనులో పెట్టింది. వెంటనే పక్షి నిశ్శబ్దంగా మారింది. అది దుఃఖంతో కుంగిపోయింది. త్వరలో ఆ పక్షి తినడం మరియు పాడటం మానేసింది. బలహీనంగా మరియు అలసిపోయి తాను స్వేచ్ఛగా ఉండాలి లేదా చనిపోవాలి అని గుసగుసలాడింది. తన తప్పును గ్రహించి యువరాణి సెప్టెంబర్ కళ్లలో కన్నీళ్లతో పంజరం తెరిచింది. ఆమె పక్షిని విడిపించింది. అది ఎప్పటికీ తిరిగి రాదని ఆమె భయపడింది. కాని మరుసటి రోజు ఉదయం పక్షి తిరిగి వచ్చింది. అది ఆమె భుజంపై కూర్చుని ఎప్పుడూ లేనంతగా మధురంగా పాడింది. ఆ రోజు నుండి పక్షి ఎల్లప్పుడూ తిరిగి వచ్చింది. నిజమైన ప్రేమ అంటే స్వేచ్ఛగా ఉంచడం ఏగాని స్వాధీనత కాదని యువరాణి సెప్టెంబర్ నేర్చుకుంది. ఆమె తెలివైన మరియు అందమైన మహిళగా ఎదిగింది. అందరిచే ప్రశంసించబడింది. అయితే ఆమె అసూయపడే సోదరీమణులు ఎల్లప్పుడూ తమ కిటికీలను మూసుకునేవారు. వారు చాలా వికారంగా మరియు అసహ్యంగా పెరిగారు మరియు రాజు కౌన్సిలర్లతో ఒక పౌండ్ టీ మరియు ఒక సియామీ పిల్లిని కానుకలతో వివాహం చేశారు. కథలో 8 మంది సోదరీమణులు అందంగా దయగా లేరు, కాబట్టి వారు రాజులను వివాహం చేసుకోకుండా కౌన్సిలర్స్ను వివాహం చేసుకున్నవారికి బహుమతులుగా ఒక పౌండ్ టీ మరియు ఒక సియామీ పిల్లి మాత్రమే బహుమతులుగా ఇవ్వబడ్డాయి. అంటే విలువైనవి లేదా గౌరవప్రదమైన బహుమతులు కాదు. కాబట్టి ఈ లైన్ సోదరీమణులు తక్కువ హోదా, అల్పమైన వివాహాలను పొందారని సూచిస్తుంది. ఈ కథ ముగింపు సద్గుణానికి విలువైన ప్రతిఫలాలను మరియు అసూయకు శిక్షను స్పష్టంగా వివరిస్తుంది.